హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూపించబోయే రెసిపీ క్యాబేజ్ 65 అండి. అది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. క్యాబేజ్ 65 రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుందండి. ముందుగా మనం క్యాబేజ్ కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో ఒక 2 to 3 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత సేమ్ క్వాంటిటీ ఆర్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న శనగపిండి యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ వరకు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర పొడి యాడ్ చేసిన తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్స్ కారం, ఒక 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ పసుపు అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుని మీకు మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ బాగా వస్తాయి. సో దానివల్ల మీరేమీ వరి అవ్వక్కర్లేదు. ఇంకా కావాలంటే మీరు కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ వాటర్ వస్తే. బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆల్రెడీ మనం మిక్స్ చేసుకుని పెట్టుకున్న క్యాబేజీ ఉంది కదా, ఇవన్నీ ఇలాగ పకోడీలాగా వేసుకోవాలండి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువ టైమే పట్టిద్దండి. చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. వచ్చిన తర్వాత మీరు మెల్లగా కొంచెం కొంచెం ఆయిల్ ఫిల్టర్ చేస్తూ మీరు తీసేసుకోవడమే. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ లాగుతుంది. ఫ్రై అయిపోయింది కాబట్టి నేను ఆయిల్లోని తీసేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్. చూసారు కదా ఎంత ఈజీగా క్యాబేజీ 65 అనేది ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.